నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకర. మధ్య కుంభకోణం ప్రతిసారి ఈ టాపిక్ మీద డిస్కషన్ జరుగుతుంది. ఎందుకు అంటే రోజుకు ఒక కొత్త విషయం బయట పడుతూనే ఉంది. ఒకరు తర్వాత ఒకరు ఈ మధ్య కుంభకోణంలో వైసీపీకి సంబంధించిన కీలకమైన వ్యక్తులు అరెస్ట్ అవుతూనే వస్తున్నారు. సిట్ కూడా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను బయటపడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ రేజ్ అయింది. అందరూ అంటున్నారు సిట్ దగ్గర నుండి కూటమి వరకు ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళు నగదు రూపంలో తీసుకున్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేనప్పుడు జగన్ అరెస్ట్ అవుతాడు అని చెప్పేసి అంటున్నారు కదా. ఎలా అరెస్ట్ అవుతాడు అని క్వశ్చన్ రేజ్ అయింది. సో అసలు ఏం జరిగింది మధ్య కుంభకోణంలో? జగన్ గారి పీకకి ఎందుకు చుట్టుకుంటుంది, ఎలా? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్ర బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే ప్రియాంక. సార్, మధ్య కుంభకోణం ఈ ప్రపంచంలోనే ఇలాంటి కుంభకోణం ఇంత పెద్దది ఎక్కడా జరగలేదు. దీని మూలాలు అంటే ఇక్కడ స్టార్ట్ అయినప్పటికీ కూడాను వేర్లుగా మొత్తం తమిళనాడు, కర్ణాటక ఇదంతా పాకిందే అని చెప్పేసి అందరూ అంటున్నారు. కానీ వైసీపీకి సంబంధించి స్టార్టింగ్ లో సిట్ వేసినప్పుడు కానీ పురంధేశ్వరి గారు ఇలాంటి ఒక పెద్ద కుంభకోణం ఏపీలో జరిగిందని చెప్పినప్పుడు కానీ వైసీపీ వాళ్ళు ఒక అవినీతిని తీసుకొచ్చి మా మీద వేస్తున్నారు, ఇది తప్పు, ఇదంతా సృష్టించారు కూటమి ప్రభుత్వం పగ తీర్చుకోవడం కోసం అన్నారు. ఒకరి తర్వాత ఒకరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, కసిరెడ్డి రాజు కావచ్చు, భారతి గారు పిఏ కావచ్చు, వీళ్ళందరూ అరెస్ట్ అయినప్పుడు కూడా బయటకు వచ్చి వైసీపీ వాళ్ళు మాట్లాడారు. కానీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఒక్కరు కూడా ఒక్క మాట మాట్లాడట్లేదు, సైలెంట్ గా ఉన్నారు. ఇది అక్రమ అరెస్ట్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకున్నారు. ఎందుకని అంటే వైసీపీ వాళ్ళు భయపడుతున్నారా, లేదంటే నిజంగా అంటే ఇప్పటి వరకు మేము జరగలేదన్నా ఇది నిజంగా జరిగిందని ప్రూవ్ చేస్తున్నారు, లేదంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగా భారతదేశంలోనే పెద్ద స్కామ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్. ఇది మొదటిగా మలుపు తిప్పిన వ్యక్తి A2గా పేరున్నటువంటి విజయసాయిరెడ్డి. ఓకే. అది కాకినాడ సీపోర్టు విచారణకి వెళ్ళిన సందర్భంలో మద్యం స్కామ్ లో కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అని ఒక పేరు, కొత్త పేరు తెర మీదకి తీసుకొచ్చారు. అప్పటిదాకా ఎవరికి తెలియదు. మరి రాజ్ కసిరెడ్డి ఎవరు అసలు? యాక్చువల్గా ఐటీ అడ్వైజర్. ఆ సందర్భంలో ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల వాళ్ళు ఆయన ఒక ఐటీ అడ్వైజర్కి మద్యంతో సంబంధం ఏంటి అసలు అన్నారు. ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు, మరి ఐటీ అడ్వైజర్ను ఉపయోగించి మద్యం స్కామ్ ఎందుకు చేపించారు అని. ఇదే రాజ్ కసిరెడ్డి నాకేం సంబంధం లేదు అన్నారు. మరి ఇప్పుడు ఆయన పూర్తిగా A1గా ఉన్నాడు. ఆయన ద్వారా చాలా 164 స్టేట్మెంట్ ద్వారా నెక్స్ట్ చాలా మంది పేర్లు వెలుగులోకి వచ్చినాయి. ఈ స్కామ్లో ఐఏఎస్ ఆఫీసర్లను వాడుకున్నారు, ఐపీఎస్ ఆఫీసర్లను వాడుకున్నారు, ఐఐటిఎన్లను వాడుకున్నారు, రాజకీయ నాయకులను వాడుకున్నారు, ఇంటలెక్చువల్స్ని వాడుకున్నారు. ఎవరిని వాడాలి అందరిని వాడేశారు. ఈ వాడకం ఎట్లా ఉందంటే ఒక మంచి సైంటిస్ట్, శాస్త్రవేత్త ఎంత జాగ్రత్తగా, స్పష్టంగా, క్లియర్గా, ప్రిసిషన్గా డెసిషన్ తీసుకొని పనిచేస్తాడో అంత జాగ్రత్తగా ఫ్రేమ్ చేశారు. ఈ స్కీమ్ చాలా శ్రద్ధగా ఫ్రేమ్ చేశాడు. రోజుకొక మలుపులు తిరుగుతున్న ఈ స్కామ్లో రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి A1 దగ్గర నుంచి మొదలుపెట్టి, మీరు అన్నారు కదా ఈ జగన్ రెడ్డి గారికి ఏం సంబంధం అని, ప్రతి ఒక్కరూ అరెస్ట్ అయినప్పుడు అదే మాట మాట్లాడారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అవుతారని మనం ఊహించలా. సో ఆయన అరెస్ట్ ద్వారా తెలియవచ్చింది ఏంటంటే ఈ మద్యం సొమ్ము గోల్డ్ కాదు, రియల్ ఎస్టేట్ కాదు, సినిమాలు కాదు, కంపెనీలు కాదు, విదేశాలకు వెళ్ళటమే కాదు, పొలిటికల్ ఎలక్షన్లో కాంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లేదా ఎంపీలు వీళ్ళందరికీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా మద్యం సరఫరా అమౌంట్ జరిగిందని వెలుగులోకి వచ్చింది. అంతటితో ఆగలేదు కదా, మళ్ళీ ఇంకో కొత్త మలుపు తిరిగింది. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సంబంధించిన ఫండ్స్ అన్నీ కూడా ఈ మద్యం కుంభకోణంలో వాడాడు. అంటే వెహికల్స్లో ఈ మధ్య సంబంధించిన అమౌంట్ని అటు ఇటు మూవ్మెంట్ చేయడానికి తుడాకి సంబంధించిన వెహికల్స్ వాడారు. ఈ సంబంధించిన కార్యక్రమాలు చేయడానికి ఎంప్లాయీస్ని పెట్టారు. వాళ్ళకి పేమెంట్స్ తుడా నుంచి వచ్చినాయి, నెలకు 4 కోట్లు. ఇప్పుడు ఇది కొత్త కోణం తీసుకుంది. సరే, మిథున్ రెడ్డి గారు అరెస్టు ముందు బుకాయించారు, నాకేం సంబంధం, ఎంపీని కదా అన్నారు. తర్వాత వెలుగులోకి డాక్యుమెంటరీ టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని ప్రొడ్యూస్ చేసి అడిగినప్పుడు అనివార్య పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయవలసి వచ్చిందన్న వర్డ్ ఎందుకు వాడానంటే ఈ కోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంలో మిథున్ రెడ్డికి సంబంధించిన అడ్వకేట్స్ ఫైనల్ జ్యుడిషియల్ రిమాండ్కి ఇచ్చే ముందు వాదనలో వాళ్ళు ఏం చెప్పారు, అన్ని సెక్షన్స్తో పాటు ఈయన అరెస్ట్ అయింది క్రైమ్ నంబర్ 21/2024. అన్ని సెక్షన్స్ తో పాటుగా సెక్షన్ 409 ఒకటి అభ్యంతరకరం మాకు అని అన్నారు. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ సెక్షన్ 409 అంటే 10 సంవత్సరాల నుంచి జీవిత కాలం వరకు జైలు శిక్ష విధించే సెక్షన్ అది. సో అది ఒక్కటి మాకు అప్లికబుల్ కాదు, తీసేయండి అని వాదించారు. రెండో అంశం, ఇక మరి కస్టడీలోకి తీసుకోవాల్సి వచ్చింది జ్యుడిషియల్ రిమాండ్లోకి అన్నప్పుడు నెల్లూరు జైలుకి పంపించండి అన్నారు. అంటే యాక్సెప్ట్ చేసినట్టే కదా, ఇన్వాల్వ్మెంట్ ఉంది,
రిమాండ్ అనివార్యం, పర్లేదు నెల్లూరు పంపించండి. దాని మీనింగ్ ఏంటి? యాక్సెప్ట్ చేసినారు. ఎందుకు యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది? నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం మనం. పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, శివశక్తి డైరీ ప్రైవేట్ లిమిటెడ్, మిథున్ రెడ్డి గారి ఫ్యామిలీ బేస్డ్ బిజినెసెస్. అందులోకి మద్యానికి సంబంధించిన అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినట్టుగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్, అకౌంట్స్ డీటెయిల్స్ ఉన్నాయి. అది క్లియర్ ఎస్టాబ్లిష్ అయింది. రెండోది, మిథున్ రెడ్డి గారు 2024 ఎలక్షన్ అఫిడవిట్లో సబ్మిట్ చేసినప్పుడు ఆయన కూడా వీటి ప్రస్తావన చేశాడు. అందులోకి 50 కోట్లు చూపించారు ఇన్కమ్ వచ్చినట్టు. సో దానివల్ల ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. రెండోది, మిథున్ రెడ్డి గారు ఏ రోజు, టైము, డేటు, ఎవరితో మాట్లాడాడు, ఎక్కడ మాట్లాడాడు, ఎవరెవరితో కలిశాడు, ఎంతసేపు మాట్లాడాడు, ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని ప్రొడ్యూస్ చేశారు. సో నేను ఎంపీని కదా, నాకేం సంబంధం లేదన్నప్పుడు రాజకసిరెడ్డి తోటి కేసులో ఉన్న నిందితులందరితోటి ఎందుకు మాట్లాడాడు, ఎందుకు కలిశారు, ఇవన్నీ వెలుగులోకి వచ్చినాయి. నెక్స్ట్, రాజకసిరెడ్డి, మిథున్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ ద్వారా అంతిమ లబ్ధిదారులకు చేర్ని అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. దీంతో పాటుగా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ అని మ్యాన్సన్ హౌస్ బ్రాందీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. దాంట్లో నుంచి 280 కోట్లు ఇందులోకి ఎందుకు వచ్చినాయి అంటే, మ్యాన్సన్ హౌస్ బ్రాందీ 1035 రూపీస్ తెలంగాణ రాష్ట్రంలో, అదే బ్రాందీని ఆంధ్రప్రదేశ్లో ఈ 5 సంవత్సరాల్లో 1690 రూపీస్ ఇచ్చుకున్నారు. అంటే 600 రూపీస్ పెంచారు. పెంచడం వల్ల ఆ కంపెనీకి 280 crores వెళ్ళినాయి. ఎక్సెస్ మనీ మళ్ళీ వెనక్కి వచ్చింది. సో ఇట్లా రావటం వల్ల, ఇవన్నీ ఎస్టాబ్లిష్ అవటం వల్ల, డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ రావటం వల్ల అరెస్ట్ కాబడుతున్నారు. అందుకే మీరు అన్నట్టు భయపడుతున్నారు అన్నారే. ఎందుకంటే ఛార్జ్ షీట్ 305 పేజీల ఛార్జ్ షీట్లో పేజ్ నెంబర్ 298, పేజ్ నెంబర్ 131లో అంతిమ లబ్ధిదారులు జగన్ రెడ్డి గారు అని క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అప్రాప్రియేట్ ప్రాసెస్ ప్రోటోకాల్ ప్రకారం, ప్రొసీజర్ ప్రకారంగా అంతిమ లబ్ధిదారుని ఖచ్చితంగా పట్టుకుంటేనే కేసు క్లోజ్ అవుతుంది, లూప్ క్లోజ్ అవుతుంది. సో ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఈ మిథున్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో విచారణకి సహకరించి ఇంకేమన్నా మధ్యలో ఇంకొక వ్యక్తి పేరు, సకల శాఖ మంత్రి, ఇంకొకరు ఎవరో ఉన్నారా ఒక క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది మన ముందు. మరి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చారు ఒక 8 మందికి. వాళ్ళు దుబాయ్లో ఒక 6, థాయిలాండ్లో ఒక 2 ఉన్నారు. వాళ్ళందరూ IITians, కిరణ్ కుమార్ రెడ్డి, ప్రవీణ్ సైదా, పురుషోత్తం, వీళ్ళందరూ ఉన్నారు, సైమన్. సో వాళ్ళందరికీ రెడ్ కార్నర్ నోటీస్ వచ్చి వెనక్కి తీసుకొస్తే వాళ్ళు ఇంకేమైనా కొత్త అంశాలు తీసుకొస్తారా అంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా ఎట్లా వెలుగులోకి వచ్చిందో, ఇంకా వీళ్ళ ద్వారా ఇంకేమన్నా వెలుగులోకి వస్తాయా? ఇది కూడా మనకి ఇంకా తెలియవలసిన అవసరం ఉంది. ఇంకొక అంశం ఉంది. ఇప్పటివరకు A5గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఇంకా విచారణకి వెళ్ళలేదు. మరి ఆయన విచారణకి వెళ్తే ఆయన మొదలే చెప్పాడు నేను సహకరిస్తా అని, నాకు అన్నీ తెలుసు అన్నాడు. మరి ఆయన విట్నెస్గా వెళ్ళి అప్రూవర్గా మారితే ఇంకా వేరే ఏం అంశాలు వెలుగులోకి వస్తాయి? అంటే వెళ్తాను, సహకరిస్తాను అన్నాడు కానీ వెళ్ళట్లేదు కదా సార్. వెళ్తారు. లాస్ట్ టైం పోస్ట్ పోన్మెంట్ అడిగారు. A5 కాబట్టి వెళ్తానంటున్నారు, వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆయన విట్నెస్గా మారితే లేదా అప్రూవర్గా మారితే ఇంకొక మలుపు తిరిగే అవకాశం ఉంది. ఇంకొక అంశం ఉంది ఇందులో. మరి విజయసాయిరెడ్డి గారు వెళ్ళారు. అసలు బాలాజీ గోవిందప్పన్ అనే అతను భారతీ సిమెంట్లో హోల్ టైమ్ ఫినాన్స్ డైరెక్టర్, చార్టెడ్ అకౌంటెంట్ బై ప్రొఫెషన్. ఆయనకి లిక్కర్ స్కామ్ కి ఏంటి సంబంధం అంటే, ఆయన ఎందుకు ఇందులో గుంజారు, ఆయన రోల్ ఏంటి? కేవలం డబ్బు ఇక్కడ అక్కడ డిజైన్ చేయడం కోసమే కాకపోవచ్చు. ఈ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీల్లో నుంచి ఏమన్నా భారతీ సిమెంట్లో కూడా ఏమన్నా ట్రాన్స్ఫర్ అయిందా, ఆయన రోల్ ఏమన్నా అందులో ఉందా అనేది విచారణ చేయాలి. ఉంది అని నేను అనట్లా, డౌట్ ఉందా లేదా, వెలుగులోకి రావాల్సిన అంశం. సో ఇన్ని అంశాలు వెలుగులోకి ఇంకా రావాల్సిన అంశాలు. ఇవన్నీ పక్కన పెడితే, ఇవన్నీ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మాట్లాడుతున్నారు ఇప్పుడు దాకా అందరూ. అదర్ సైడ్ ఆఫ్ ది కేస్ మనం చూసినట్టయితే, ఈ 5 సంవత్సరాలు పరిపాలించిన కాలంలో ఈ దాన్ని ఏమంటారు, న్యూరో సమస్యలు, కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు వచ్చి 1,32,717 పేషెంట్లు అయ్యారు. వాళ్ళ బాధ్యత ఎవరు తీసుకుంటారు? అది ఏ కోణంలో చూడాలా? 32,000 మంది చనిపోయారు పిచ్చి మందు తాగి. మరి దాన్ని ఏ కోణంలో చూడాలా? వాళ్ళని ఎవరు కాంపన్సేట్ చేస్తారు? ఇంకొక అంశం చూద్దాం. ఇవన్నీ కేసులు పెట్టారు, అని బాగానే ఉంది. ఇవన్నీ ఈ స్కీమ్ లేదా స్కామ్, ఇది వైలేషన్ ఆఫ్ ఎక్సైజ్ యాక్ట్ కదా. ఎక్సైజ్కి రావాల్సిన సొమ్ము రాకుండా వైలేట్ చేసి, మ్యానిపులేట్ చేసి దోచుకున్నారు కదా. సో ఎక్సైజ్ యాక్ట్ కింద కూడా కేసులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ వైలేషన్ రూల్స్ కింద కూడా కేసులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటికీ మించి రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టేసి ఆ తీసుకున్న లూటీ చేసిన డబ్బుల్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాల్సిన అవసరం ఉంది కదా. బిగ్ క్వశ్చన్. అది కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది సిట్ మీద. రాబోయే రోజుల్లో ఈ యాంగిల్లో డీప్గా ఆలోచించినట్టయితే సిట్టు ఇంకా వెలుగులోకి తీసుకురావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి అనేది నా అభిప్రాయం. అంటే సార్, ఒక చిన్న క్వశ్చన్ ఏంటి అంటే, మీరు అన్నారు చార్ట్ షీట్ లో జగన్ గారి పేరు ఉంది అని చెప్పి, అంతిమ లబ్ధిదారుడు జగన్ అని అందరూ అంటున్నారు, ఆయన అరెస్ట్ అవుతాడు అని కూడా అందరూ అంటున్నారు. కానీ ఒక చిన్న లాజికల్ గా చూసుకుంటే, సిట్ చెప్తుంది ఈ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో క్యాష్ లో అయినా డిజిటల్ పేమెంట్ అవ్వలేదు అని చెప్పి అంటున్నారు. సో డిజిటల్ పేమెంట్ అయిన డబ్బుల్ని కొంత బంగారం రూపంలోనో, లేదంటే కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంటో, లేదంటే దుబాయ్ లాంటి ప్లేసెస్ లో ల్యాండ్స్ కొనే విధంగానో వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు
అని చెప్తున్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అరెస్ట్ చేస్తారు? డిజిటల్ పేమెంట్ ఉంటేనే కదా ప్రూఫ్స్ ఉంటాయి. మీరు ఒకవేళ పలానా వాడు చేశాడు అని చెప్పేసినంత మాత్రాన అరెస్ట్ చేయలేం కదా, కంపల్సరీ ప్రూఫ్ కావాలి. సో వీళ్ళంతా క్యాష్ రూపంలో ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు ఆ ప్రూఫ్ ఎక్కడి నుండి తీసుకొస్తారు? అసలు నిజంగానే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు ఈ మధ్య కుంభకోణంలో? ఆ భయం జగన్ గారికి ఉందా? లేదు. డిజిటల్ ట్రాన్సాక్షన్ కాకుండా మాన్యువల్ ట్రాన్సాక్షన్ ఎందుకు చేయవలసి వచ్చింది? ఫస్ట్ బేసిక్ క్వశ్చన్. అంటే ట్రాక్ రికార్డ్ లేకుండా చేయాలా? మీరు లాజికల్గా అడిగిన క్వశ్చన్ కరెక్టే. అంటే క్యాష్ ట్రాన్సాక్షన్ కదా, దానికి ప్రూఫ్లు ఏంటండి? ప్రూఫ్లు ఆల్రెడీ పెట్టుకున్నారు. ఎలాగంటే హైదరాబాద్లో 6 డెన్లు, విజయవాడలో 1 డెన్ను, అది కూడా ప్యాలెస్ పక్కన ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్స్. అందులో ఈ 7 డెన్నుల్లో కూడా పూర్తిగా ఫిల్డ్ విత్ దీస్ అపార్ట్మెంట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ ద మనీ. అంటే క్యాష్, మనం మెటీరియల్ గోడౌన్ ఉండే మనకి ఇంత ముందు చూసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఈ డెన్లన్నీ కూడా క్యాష్ గోడౌన్స్. వాటి నిండా బాక్సులతో నిండిన క్యాష్. నంబర్ 2, మీరు అన్నారే దానికి ఎట్లా అని, దాన్ని కూడా ఇప్పుడు క్యాష్ హ్యాండ్లరు, గోడౌన్ కీపర్ లాగా ఈ క్యాష్ మొత్తం హ్యాండిల్ చేయడానికి ఒక IITN హెడ్. సో వీడు క్యాష్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్కమింగ్ మెటీరియల్, మళ్ళీ అవుట్ గోయింగ్ మెటీరియల్, అవుట్ గోయింగ్ క్యాష్, ఈ 2 సందర్భాల్లో ఒక ఫోటో తీసి క్యాష్ ఎదురుగా ఇట్లా పెట్టి వెనక క్యాష్ అంతా చూపించి ఫలానా X నుంచి ఇంత వచ్చింది, ఫలానా Yకి ఇంత ఇస్తున్నానని ఈ వీడియోస్ బాస్కు షేర్ చేశారు. ఓకే, ఎవిడెన్స్. ఇప్పుడు నన్ను గోడౌన్ కీపర్గా పెట్టారు, కోట్లాది రూపాయలు డబ్బులు ఉన్నాయి, నాకు ఎప్పటికప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడికి పంపించాను అనేది నేను మరి నా డ్యూటీ చేయాలి కదా. వీడు సెల్ఫీ తీసుకొని ఈ ఫోటోలు ఎక్కడికో పంపించాడు. ఈ ఫోన్లన్నీ వాళ్ళు విధ్వంసం చేశారు కనపడకుండా. కానీ టెలిఫోన్ ఆపరేటర్స్ దగ్గర 2 సంవత్సరాల వరకు డేటా వీళ్ళు తీసుకోవచ్చు, దర్యాప్తు సంస్థలు. తీసుకున్న తర్వాత ఈ వీడియోస్ వెలుగులోకి వచ్చినాయి. ఈ వీడియోస్ వెలుగులోకి రావటం వల్ల ఈ 7 డెన్నుల్లో ఈ క్యాష్ గోడౌన్ కీపర్స్ దగ్గర ఈ సెల్ఫీ వీడియోస్ ద్వారా ఇవి ఇట్లా వచ్చినాయి. నంబర్ 1. నంబర్ 2, అక్కడికి ఎవరు ఎన్నిసార్లు వెళ్ళారు, ఏ కారులో వెళ్ళారు, ఆ అమౌంట్ ఎక్కడికి తీసుకెళ్లారు అంతా ట్రాక్ చేశారు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది కదా. సో దానివల్ల ట్రాక్ చేయడం వల్ల ఈ అమౌంట్ మూమెంట్స్, పర్సన్స్ మూమెంట్స్, ఈ అన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ ఎక్కడికో వేళ్ళు చూపిస్తున్నాయి. అన్నీ అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినాయి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినాయి అని రూట్ మ్యాప్ క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టే ఛార్జ్ షీట్లో, ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో జగన్ రెడ్డి గారి ప్రస్తావన అంతిమ లబ్ధిదారులుగా పేర్కొనడం జరిగింది. ఫైనల్ ఛార్జ్ షీట్లో ఇంకా స్పష్టమైన వివరాలు వస్తాయా? నంబర్ 1, ఇప్పటివరకు అక్యూజ్డ్ 42 లిస్ట్ వచ్చింది. 41 అక్యూజ్డ్ పేరు ఎవరిది లేదు. మరి అది ఎవరిది అనేది ముందు తెలుస్తుంది. సో ఇవన్నీ ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టే వీళ్ళు భయపడుతున్నారు అనేది స్పష్టం. మనం సహజంగా ఆలోచించినప్పుడు, భయపడినప్పుడు జగన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో తాడేపల్లి ప్యాలెస్లో వాళ్ళ శ్రేణులందరినీ పిలిచి, మరి నేను అరెస్ట్ అయితే మీరు అందరూ 10 మంది రాజీనామా చేయండి ఎమ్మెల్యే పదవికి అని మాటలు వచ్చినట్టుగా బయటకు వస్తుంది న్యూస్. అంటే వాళ్ళు వ్యూహాలు, అరెస్ట్ అయితే వాట్ నెక్స్ట్ అనేది కూడా వ్యూహాత్మకంగా ఇప్పుడే ప్లాన్ రెడీ చేసుకుంటున్నారని వెలుగులోకి వస్తుంటే దాన్ని ఏ విధంగా చూడాలా? అంటే అరెస్ట్కి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఎందుకు ప్రిపేర్ అవుతున్నారు? కేసులో నిజాలు ఉన్నాయి కాబట్టి, వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి, వెలుగులోకి వచ్చినాయి కాబట్టి, ఇంకా వస్తాయి కాబట్టి, అందుకే ఇట్లా ప్లాన్ చేసుకుంటున్నారా అనేది కూడా మనకి అనిపిస్తూ ఉంది. అంటే సార్, మనం జగన్మోహన్ రెడ్డి గారి మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక విధ్వంసాన్ని మనం చూస్తున్నాం. అయితే ఎవరైనా చనిపోవడం, లేదంటే అక్కడ ఏమైనా నష్టం జరగడం. కానీ ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఆల్రెడీ వైసీపీ వాళ్ళు కొంతమంది ముఠాని వెనకేసుకుంటూ వస్తున్నారు. మరి ఎలాంటి విధ్వంసం సృష్టిస్తారు ఏపీలో? ఏపీ రాష్ట్రం ఏమవుతుంది ఇప్పుడు? ఇక్కడ 2 అంశాలు. జగన్ రెడ్డి గారు విధ్వంసం సృష్టించాలని ప్లాన్ చేస్తున్నట్టుగా వెలుగులోకి వచ్చింది ఒక యాంగిల్. రెండో యాంగిల్, ఈ అరెస్ట్ని అవకాశంగా తీసుకొని ఈ ప్రభుత్వం మీద కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేయాలా, తద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి అనేది ఒక ప్లాన్. రెండో ప్లాన్ ఏంటంటే ఈ ఎమ్మెల్యేలంతా రిజైన్ చేసి ఇంకొక రాజకీయ వ్యూహంలో భాగంగా వేశారు. ఏదేమైనా ఇప్పుడున్న ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ లేకపోతే డెవలప్మెంట్ పరిస్థితుల్లో ప్రజలు, మూడ్ ఆఫ్ ద పీపుల్ మనం ఒకసారి పరిశీలించినట్టయితే జగన్ రెడ్డి గారి విధ్వంసానికి సహకరిస్తారా? వాళ్ళ కొద్ది మంది పెయిడ్ బ్యాచ్ తప్ప. రెండోది, ఈ ఎమ్మెల్యేలు కూడా ఇన్ కేసు రిజైన్ చేస్తే నెక్స్ట్ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు సమాధే కదా, వాళ్ళు సహకరించకపోవచ్చు. సహకరించినప్పుడు మరి ఆ విధంగా ఎట్లా ముందుకెళ్తారు? ఇంకొక వార్త కూడా వినిపిస్తుంది, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇది నా స్టేట్మెంట్ కాదు, సోషల్ మీడియాలో వచ్చిన స్టేట్మెంట్. ఒకవేళ అరెస్ట్ అయితే బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో పార్టీ ఇంకొక వర్గంగా విడిపోతుందని ఒక స్టేట్మెంట్. ఆయన ప్లానింగ్ జరుగుతుందని ఇంకొకటి వినిపిస్తూ ఉంది. ఈ పార్టీని ఇంకొకటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్లో కలుపుతారని. ఇవన్నీ ఊహాజనితమైన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సో అది కరెక్టా కాదా అనేది మనం కన్ఫర్మ్ చేయలేము ఇక్కడ కూర్చొని. కాకపోతే రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి అంటే అందులో మరి వాస్తవం ఉందా లేదా? అంటే ఇప్పుడే ఆ రకమైన వార్తలు ఎందుకు బయటకు వస్తూ ఉన్నాయి? ఏదో జరుగుతుంది అంటే వాళ్ళంతటి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారా అనేది మనం సునిశ్చితంగా గమనించినట్టయితే క్వశ్చన్కి ఆన్సర్ మనకు వచ్చేస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.